జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి మళ్ళీ ఒక అద్భుతమైన న్యూస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నా. ప్లీజ్. అమెరికా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అమెరికా కొన్ని విషయాల్లో అయితే భారత్తో అనగా మోడీ ప్రభుత్వంతో విభేదిస్తూ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ విషయాల్లో భారత్కు చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే సాయం చేస్తూ ఉండదు. నిజానికి భారత్కు మరింతగా దగ్గర కావడానికి అమెరికా అయితే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండదు. భారత్ తనకు మాత్రమే మిత్రదేశంగా ఉండాలనేది అమెరికా ఆలోచన. చూడండి, దీంట్లో కూడా స్వార్థమే. అయితే రష్యా మనకు మిత్రదేశంగా ఉంది. ఈ విషయం మనకు అందరికి కూడా తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రష్యా మనకు అన్ని రకాలుగా సాయం చేస్తూ వస్తుంది. అలాంటప్పుడు మనం రష్యాను వదులుకోలేము. అందుకే మనం అమెరికా ఆంక్షలను కాదని రష్యా నుండి ఈ ముడి చమురును, అలాగే బొగ్గు, ఈ రసాయన ఎరువులను కొనుగోలు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అమెరికాను కాదని మొన్న ప్రధాని మోడీ గారు రష్యా పర్యటన కూడా వెళ్ళి ఈ రష్యాతో బలమైనటువంటి ఈ న్యూక్లియర్ బంధాన్ని కూడా ఏర్పరచుకున్నారు. అది భారత్కు రష్యాకు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు. అందుకే అమెరికా భారత్పై విపరీతంగా కోపంగా ఉన్నది. నిజానికి మన గతం రష్యా, కానీ మన భవిష్యత్తు అయితే అమెరికా అని చెప్పుకోవచ్చు. కానీ ఈ క్రమంలో ఏంటంటే మనం రష్యాను కూడా వదులుకోలేం. అందుకే అమెరికాతో గొడవలు పెట్టుకోకుండా అమెరికాకు నచ్చజెబుతా మోడీ ప్రభుత్వం అటు అమెరికాను ఇటు రష్యాను ఇద్దరిని కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తూ ఉంది. దీంతో అమెరికాకి ఏంటంటే భారత్పై నమ్మకం పెరిగింది. ఎందుకంటే తన మిత్రదేశమైనటువంటి రష్యాను భారత్ కాపాడుకుంటూ వస్తూ ఉండే తీరు అమెరికానైతే ఆకట్టుకునిందంట. అదే అమెరికాకు భారత్పై విశ్వాసాన్ని పెంచింది. అందుకే భారత్ స్వదేశీయంగా తయారు చేస్తున్నటువంటి ఈ తేజస్ యుద్ధ విమానాలకు అమెరికాకు సంబంధించిన GE F414 ఇంజన్స్ను అమ్ముతూ ఉంది. అమ్మడమే కాకుండా ఆ ఇంజన్ల తయారీలో ఉపయోగించే 80% టెక్నాలజీని అందించడానికి అమెరికా అంగీకరించిన విషయాలు మనకు తెలిసినట్టే. ఇవన్నీ కూడా దీని గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇక ప్రస్తుతం విషయానికి వద్దాం. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధం కానీ, అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కానీ మనకు కనపడతా ఉన్న విషయం ఏంటయ్యా అంటే, ఏ దేశం అయితే డ్రోన్ టెక్నాలజీని కలిగి ఉంటుందో ఆ దేశం యుద్ధంలో పైచేయి సాధిస్తూ ఉంది. అందుకే భారత్ అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్లను అయితే కొనుగోలు చేయాలని చెప్పి సంకల్పించింది. ఇదే విషయాన్ని భారత్ అమెరికాతో చర్చలు కూడా జరిపింది. ఈ చర్చలలో అమెరికా ఈ ప్రెడేటర్ డ్రోన్లను భారత్కు అమ్మేందుకు అంగీకరించడమే కాకుండా భారత్ స్వదేశీయంగా ఈ డ్రోన్లను తయారు చేసే విధంగా కన్సల్టెన్సీని కూడా ఇస్తామని చెప్పేసి అమెరికా ఒక గొప్ప ఆఫర్ను భారత్కి అయితే ఇచ్చింది. చూడండి ఇంకెట్లా ఉందో న్యూస్. అంటే ఈ ప్రెడేటర్ డ్రోన్ల లాంటి డ్రోన్లను మనం మేక్ ఇన్ ఇండియాలోనే తయారు చేసుకునే విధంగా భారత్కు సాయం చేస్తామని చెప్పేసి అమెరికా భారత్కు ఆఫర్ ఇచ్చింది. ఇక్కడ కన్సల్టెన్సీ అంటే డ్రోన్లకు సంబంధించి డిజైన్ను తయారు చేయడం, అలాగే వాటి హార్డ్వేర్ వంటి అంశాలలో భారత్కు సాయం చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. నిజంగా ఈ విషయంలో అయితే అమెరికాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా డ్రోన్లకు సంబంధించి ఏ దేశానికి కూడా ఇంత పెద్ద ఆఫర్ అయితే ఇవ్వాల. కానీ భారత్కు ఈ ఆఫర్ ఇవ్వడం చాలా 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 గొప్ప విషయం. అందుకు కారణం భారత్ను అమెరికా తన సహజ మిత్రుడిలాగా చూస్తూ ఉండడం ఒకటైతే, రెండవది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన విషయం మోడీ గారి చాణక్యం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతేనేమియా మనం కొద్ది సంవత్సరాల్లోనే మనం కూడా అత్యాధునికమైనటువంటి ఈ అటాక్ డ్రోన్లు తయారు చేసుకోబోతున్నాం. అది కూడా స్వదేశీయంగా. నిజంగా భారతదేశ క్షేమం కోరుకునే వాళ్ళందరూ కూడా ఇది ఒక గర్వించదగ్గ న్యూస్ అనుకోవడంలో అనుమానమేలే, సందేహం కూడా లే. నిజంగా మన దేశ రక్షణ వ్యవస్థలో ఇది ఒక అద్భుతమైన న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ అమూల్యమైన సమాచారాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన జాతీయవాద మిత్రులకు, అలాగే జాతీయవాద మిత్రులకు సంబంధించిన అన్ని గ్రూపుల్లోనూ ప్రతి ఒక్కరికి, తెలుగు వాళ్ళందరికీ ఈ న్యూస్ చేరే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని, వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఎప్పటికప్పుడు ఈ న్యూస్ అన్ని మీరు పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్లో ఉంచుకోండి. ప్లీజ్. జై శ్రీరామ్.